మొదటి విడత తీసుకున్న భూములకు సంబంధించి రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. ఆ పని చేయకుండా మళ్ళీ రెండో విడత భూ సమీకరణ అంటూ మరో 50,000 ఎకరాలను గుంజుకునే పని మొదలెట్టారు. అమరావతి పేరుతో చంద్రబాబు సృష్టిస్తున్న అత్యంత భయానక విధ్వంసంపై పర్యావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుదారులుగా ఉన్నవారు సైతం బాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వేలాది మంది రైతుల జీవితాల్లో చీకట్లు నింపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా రాజధాని పేరుతో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. వెనకటికి ఓ సామెత ఉంది, ఏం చేస్తున్నావురా అని అంటే పారబోసి ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన పనులే మళ్లీ చేయడం, ఇప్పటికే ఉన్న నిర్మాణాలను మళ్లీ చేపట్టడం, కోట్లు వేయించేసి కంప కొట్టిస్తుండడం, వరద వస్తే నీళ్లు తోడుతుండడం, ఇలాంటి వైనం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటారా? కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా పర్వాలేదు, వేల కోట్లు వ్యయమైనా పర్వాలేదు, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. తొలుత 34,000 ఎకరాల భూములు సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడేమో అది కేవలం మున్సిపాలిటీగానే ఉంటుందని, ఇంకా మరో 1,50,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగా 50,000 ఎకరాలకు కొత్తగా టెండర్ పెడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాల వారు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు. తాము భూములు ఇవ్వబోమని ఖరాఖండిగా చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు వంటి వారే రెండో దశ భూ సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి నోరు మొత్తుకుని ఇదంతా భూదందానే అని, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. అయినా వాటన్నిటినీ పెడచెవిని పెట్టి కూటమి సర్కార్ వేల కోట్లు వేయించేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంకు బృందం ఒకటి వచ్చింది. అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పన్నులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన అవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ధి చేస్తామని చెప్పారట. పెనుమూరు, శాఖమూరు నీరుకొండల్లో కొత్తగా 4 రిజర్వాయర్లు కడుతున్నామని తెలిపారట. దీనికి మళ్ళీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నంలాగా కనిపిస్తుంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి, అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు, ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు వ్యయం ఎందుకు చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను ప్రపంచ బ్యాంక్ బృందం ఇప్పుడు వేస్తున్నట్లు లేదు. ఎందుకంటే వారి వడ్డీ వ్యాపారం వారిది. ఇదంతా ఏపీ ప్రజలపై పడే భారమే కదా. అంతేకాదు, కృష్ణా పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళంతస్తుల భవనాలకు అనువైనది కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్లు, రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ఇక్కడ 84% సాగు, పర్యావరణ భూములు ఉన్నాయని, 3 పంటలు పండే భూములను నాశనం చేస్తున్నారని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన బోలిశెట్టి సత్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో పలువురు పర్యావరణవేత్తలు ఇదంతా పర్యావరణ విధ్వంసం అని అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. రేగడి భూముల్లో కాకుండా జాతీయ రహదారికి అటువైపు నాగార్జున యూనివర్సిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి భూముల్లో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతో మంది చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు. అందులో భాగంగా ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. వేల కోట్ల రూపాయలతో రిజర్వాయర్లు నిర్మిస్తూ వరద ప్రాంతంలో లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు. దానికే దిక్కులేదట. ఈ అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట. చిత్రం ఏమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ల వంటి వాటిని మళ్లీ కొత్త డిజైన్లతో నిర్మిస్తారట. ఏపీ ఆర్థికంగా అంత పటిష్టంగా ఉంటే ఏం చేసుకున్నా ఎవరు కాదనరు. కానీ ఒక పక్క ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని పదే పదే వాపోయే ప్రభుత్వం అనేక వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజలందరిపై లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశలో సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు
ప్లాట్లు ఇంతవరకు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. దానికి ఎన్ని వేల కోట్ల ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. ఎప్పటికి ఇస్తారో తెలియదు. దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తారట. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మా భూముల్ని ఇలా కొల్లగొడతారా అని వాపోతున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను రైతులు అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేరు నాని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత ప్రజలు కూటమి నేతల తీరుపై మండిపడుతూ తమకు మద్దతు ఇచ్చే వారి వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తొలి దశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి సన్నిహితులకు జగన్ టైంలో దాదాపు పూర్తయిన వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన లేదా ఇతర కూడలి ప్రదేశాల్లో వారు కోరుకున్న చోట్ల ప్లాట్లు లభిస్తున్నాయట. అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల, చివరికి శ్మశానాలలో, వాగుల్లో ప్లాట్లు దక్కుతున్నాయట. దీని గురించి ఆందోళన చెందిన ఒక రైతు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం 5 ఎకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. ఎకరా 20 కోట్లు ఉందని చంద్రబాబే ప్రచారం చేస్తున్నారు కానీ తన వరకు వచ్చేసరికి ఎకరా 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. ఆయన ఇంటి పరిసరాల్లో మరొకరికి ఫ్లాట్ రాకుండా దక్షిణం వైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట. ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా కనిపించవచ్చేమో గాని సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.